ఏపీలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇవాళ 17 మండలాల్లో తీవ్ర వడగాలులు, 32 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. దీంతో అవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచిస్తున్నారు అధికారులు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస, బోర్జా, హిరమండలం, జలుమూరు, లక్ష్మీనర్స్పేట, పాతపట్నం, సారవకోట, సరుబుజ్జిలి, విజయనగరం జిల్లా గుర్ల, సంతకవిటి మండలాలు, పార్వతీపురం, మన్యం, పాలకొండ, సీతంపేట మండలాలతో పాటు పోలవరం జిల్లాలోని గంగవరం, కూనవరం మండలాలు, తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళంలోని 2 మండలాలు, విజయనగరంలోని 8 మండలాలు, మన్యం 9, పోలవరం 3, కాకినాడ 2, తూర్పుగోదావరిలో 2, ఏలూరు 3, ఎన్టీఆర్ 3 మండలాలు వడగాలులు వీచే అవకాశం ఉంది. ఎండ తీవ్రత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. వడగాలులు వీస్తున్నందున మహిళలు, పిల్లలు, వృద్ధులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. డిహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఓఆర్ఎస్, ఇంట్లో తయారు చేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలని సూచించారు. మరోవైపు సోమవారం నుంచి 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో సోమవారం నుంచి 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు.